సలీం అంటే కోర్టులో వాదిస్తాను, కోర్టు బయట వాయిస్తాను, దేనికైనా రెడీగా ఉంటాను నేను. ఎందుకంత ధైర్యం? ధైర్యం ఉంది. అడ్వకేట్ అంటే ధైర్యం ఉండాలి. ధైర్యం లేకుంటే మరి ఎందుకు? నేను ఏమంటే లవ్ లెటర్ రాసే అడ్వకేట్ కాదు. కోడికత్తి శ్రీనివాస్ వాళ్ళ కుటుంబానికి ఎలాంటి భరోసా కల్పిస్తున్నారు యాజ్ అడ్వకేట్గా మీరు? నేను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా ఉన్నాను. వాళ్ళ అమ్మ నాకు పెద్ద కొడుకు లాగా నమ్ముతారు. ఆ తల్లికి మహాతల్లికి నేను నా తల్లిలాగా చూసుకుంటాను. 15 days నుంచి నా దగ్గరే ఉన్నారు వారు, నా ఇంట్లోనే ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి డైలీ బాగా చూసుకుంటాను. మీకు కావాలంటే అది కూడా మీరు పర్సూ చేయవచ్చు. యాజ్ అడ్వకేట్గా ఈ మొత్తం కేసులో ఏం నేర్చుకున్నారు మీరు? యాజ్ అడ్వకేట్గా నేను ఎందుకంటే ప్రతి మనిషి ఏదో నేట స్విమ్మింగ్ అంటారు కదా, స్విమ్మింగ్ పూల్లా చేస్తారు, ట్యాంక్లా చేస్తారు, కానీ నేను ఈ కేసులో సముద్రంలో స్విమ్మింగ్ చేసేలాగా నేను ఫీల్ అయ్యాను. ఎప్పుడైనా ప్రతిపక్షాల నుంచి కాల్స్ వచ్చినా మీకు సపోర్ట్ చేస్తాము అని కానీ, టీడీపీ నుంచి కానీ? లేదు సార్, ఇప్పుడు వరకు టీడీపీ నుంచి కూడా కాల్ రాలేదు, వైసీపీ నుంచి కాల్ రాలేదు, సిపిఎం కూడా నుంచి కూడా కాల్ రాలేదు. అంటే గతంలో మీరు ఒక ఇంటర్వ్యూ 99 టీవీకి ఇచ్చారు అని అన్నారు కదా, అది పవన్ కళ్యాణ్ ఛానల్ అని కూడా అంటుంటారు కదా? అది నేను 5 years బ్యాక్ ఇచ్చాను. ఓకే, 5 years అప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అంత రైజింగ్లో లేదు, అది నాకు తెలియదు. పవన్ కళ్యాణ్ లేదు, ఆయన కూడా అదే అన్నాడు. అంటే మీలాగానే లేదు, మీరు ఇంత పర్టికులర్గా ఇంట్రెస్ట్ తీసుకుని ఎందుకు చేస్తున్నారు అంటే నేను అప్పుడు అదే అన్నాను. ఎవ్రీ ఇండియన్ ఈజ్ ఏ పోలీస్, ఎవ్రీ పోలీస్ ఈజ్ ఇండియన్. నా గురించి మీరు విచారించి మీకు రైట్ ఉంది. ఏ వాస్తవాలు ఉంటే మాట్లాడారు ఎప్పుడన్నా పవన్ కళ్యాణ్తో మీరు? లేదు సార్, పవన్ అసలు నేను నా లైఫ్లో ఒక కార్పొరేట్ కూడా ఫ్రెండ్ లేదు నాకు. పొలిటికల్ ఎప్పుడన్నా కలిసారు? లేదమ్మా, అసలు ఎవరు అసలు చెప్తున్న కార్పొరేట్. నేను లాస్ట్ టైం కూడా నేను అన్నాను, ఈ కేసులో నాకు ఏ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, ఇప్పటి వరకు ఏ పార్టీ జెండా కూడా పట్టలేదు. నేను మ్యాక్సిమం ఏదైనా అడ్వకేట్ ఏదైనా పార్టీకి అఫిలియేషన్ ఉంటుంది. మీరు మాట్లాడితే అసలు అక్కడ దాడియే జరగలేదు అని అంటున్నారు. దాడియే జరగనప్పుడు నిజంగానే కోర్టులు ఇన్ని రోజులు కళ్ళు మూసుకొని ఉందా? చట్టం లేకపోతే ఇంతమందికి న్యాయం జరుగుతున్న క్రమంలో జరిగింది చిన్న దాడి అని చిత్రీకరిస్తున్నప్పుడు 0.5 mm కూడా లోపలికి పోలేదు అని అంటున్నారు. అట్లాంటిది ఇంత న్యాయ వ్యవస్థ ఇంత డైల్యూట్ చేస్తుందా నిజంగానే? సార్ మీరు ఇది ఈ బాబు అయితే 5 years నుంచి ఉన్నారు. చాలామంది 23 years నుంచి కూడా జైల్లో ఉన్నారు తెలుసా. కోర్టుల ఏమంటారు, అడ్వకేట్ ఉండి వాదిస్తూనే ఉంటుంది. ఈ స్పెషల్స్ కేసులో అసలు చాలామంది ఇప్పటి వరకు 13,000 మంది జైల్లో ఉన్నారంట. ఇది మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఒక కామన్ మ్యాన్ ఎలా మరి న్యాయస్థానాన్ని నమ్మాలి? మాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం పెట్టుకోవాలి. అదే కదా, ఇప్పుడు మనం కూడా అదే చెప్తున్నాం, జడ్జెస్కి కూడా అదే చెప్తున్నాం. వాళ్ళు కూడా చెప్పలేకపోతున్నారు. ఇగో ఏది వచ్చింది అప్పుడు, దాంతో నెక్స్ట్ డే. ఇంత టెక్నాలజీ పెరిగింది. ఈరోజు ఒక చిన్న సంస్థలో అటెండెన్స్ వేయాలన్నా కూడా జస్ట్ థంబ్ పెడితే అటెండెన్స్ పడతా ఉంది. ఫోన్ కొడితే మీకు ఫోన్ వస్తుంది, వీడియో కాల్ వస్తుంది. ఇంత టెక్నాలజీ టెక్నాలజీ ఉంది. న్యాయస్థానంలో ఎందుకు ఇలాంటి టెక్నాలజీ? అదే కదా, సుప్రీంకోర్టు కూడా గైడ్ లైన్ ఇచ్చింది, 3 years కంటే ఎక్కువ మీరు పెట్టరాదు, ట్రయల్ చేసి ఇది చేయాలి అని. కానీ ఒక అబ్బాయి 5 years నుంచి ఉన్నాడు, బెయిల్ కూడా లేదు. ఈవెన్ దో కన్విక్షన్ కేసులో కూడా 5 years తర్వాత బెయిల్ ఇచ్చేది రైట్ ఉంది. కానీ అండర్ ట్రయల్ ముద్దాయి 5 years నుంచి జైలు ఉండాలంటే ఇది ఇన్జస్టిస్ టువర్డ్స్ ఇండియన్ సిటిజన్. సార్ వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని మనం చెప్తాం కదా, బట్ ఇక్కడ వి ద పీపుల్ ఆఫ్ ఇండియా వి విల్ ఫేస్ ద లీగల్. ఇప్పుడు మీకు ఆపోజిట్లో వాదిస్తే ఇదే కేసుని జగన్మోహన్ రెడ్డి గారి తరపు నుంచి వాదిస్తున్న అడ్వకేట్ ఎవరు? ఆయన పేరేంటి? నిరంజన్ రెడ్డి, నాగార్జున రెడ్డి వాదిస్తారు. మీరు బాగానే మాట్లాడుకుంటారు కదా ఒకరికొకరు? లేదు, ఆయన నన్ను చూసి కూడా ముద్దాయిగా చూసాడు, ఆయన నన్ను కూడా హంతు కూడా అంటారు. అంత ఫ్రెండ్లీ లేదు. నేనే అప్రోచ్ అవుతాను, రా తమ్ముడు బిర్యానీ తిందాం అది పిలుస్తాను అని వెళ్ళిపోతారు వాళ్ళు. అలా లేదంతా. ఇప్పుడు ఆయన ఏమని వాదిస్తున్నాడు, మీరేం వాదిస్తున్నాడు? ఆయన వాదించలేదు. కుట్ర కొన్నాళ్ళు ఉన్నాయి దీంట్లో. ఏముంది, A1 ఒక్కడే అని రాశారు. దీంట్లో A2 హర్షవర్ధన్ చౌదరికి చేయాలి, A3 చంద్రబాబు చేయాలని వాళ్ళు వాదిస్తున్నారు. ఎందుకు వాళ్ళని? అంటే వాళ్ళ సైడ్ నుంచి వచ్చి వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్తున్నారు. ఎన్ఐ చెప్పింది ఇక్కడ ఎవరు హస్తం లేదు, హర్షవర్ధన్ మీద కూడా మనం విచారించాము, అక్కడ అతనికి ఇతనికి ఏం లింక్ లేదు, ఎవరు ఫండింగ్ చేయలేదు. అతని అకౌంట్లో వెరిఫై చేస్తే 3 అకౌంట్లు ఉన్నాయి అతనిది SBI బ్యాంక్లో, 500 rupees ఉన్నాయి. వాళ్ళ ఫ్యామిలీ అకౌంట్స్ కూడా వెరిఫై చేశారు, ఫ్యామిలీ అకౌంట్స్లో కూడా ఏం డబ్బులు లేవు. వాళ్ళకి ఇంకా 5 lakhs అప్పు ఉంది. స్టార్ ఫైనాన్స్ వాళ్ళది ఇల్లు కట్టారంట. ఇల్లు కట్టాను కదా. ఇంకెన్ని రోజులు పట్టవచ్చు శ్రీనివాస్కి బెయిల్ రావడానికి? బెయిల్ అయితే మనం ఆర్గ్యుమెంట్ చెప్పేసాము, అది ఏమిటంటే జడ్జ్మెంట్ రిజర్వ్లో ఉంది. వస్తే 2-3 దినాలు రావాలి, వస్తే 2-3 నెలలు కూడా రావచ్చు. అంటే ఇంకెక్కువ సమయం పట్టే అవకాశం కూడా ఉండొచ్చా? మా రోల్ అయితే అయిపోయింది. ఇంకా జడ్జ్మెంట్ రోలే ఉంది. జడ్జ్ గారు ఆర్డర్ ఇచ్చేస్తే అతను బయట వస్తారు, లేకపోతే డిస్మిస్ అయితే సుప్రీంకోర్టుకి వెళ్ళాలని
విధానంలో మనం ఉన్నాం. బేసిక్గా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అంత ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు కదా ఈ కేసులో, అంటే ఆయన కూడా ఓకే అని చెప్పొచ్చు కదా, అంత ఏం జరిగింది జగన్మోహన్ రెడ్డి సీరియస్నెస్ ఏముందని నేను కూడా అదే అనుకున్నాను. జగన్మోహన్ రెడ్డి పిటిషన్ వేసేటప్పుడు జగన్మోహన్ రెడ్డి సైనా కాదా ముందు వెరిఫై చేయాలని నేనే అబ్జెక్షన్ చేశాను జడ్జ్ గారికి. లేదు వెరిఫై చేసి అప్పుడే పిలిచేసి లేదు జగన్మోహన్ రెడ్డి సైన్ చేశారా అన్నారు. ఎవరైనా వేయవచ్చు కదా అని, అంటే జగన్మోహన్ రెడ్డి సైన్ చేశారు. అంటే ఒక పక్క ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా ఇంత పెద్ద దుమారం లేకపోతుంది, ఆ తల్లి చూస్తేనేమో నిరాహార దీక్ష చేస్తుంది, ఇంకా పెద్ద స్థాయిలో ఈ కేసు లెగిస్తే నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూ ఊరుకోరు కదా, మరి ఏదో ఒక రకంగా కదులుతాడు కదా ఈ కేసు విషయంలో. కదలలేదు. అంత మౌనం ఉండడానికి గల కారణాలు ఏంటి? 5 అది మీరే చెప్పాలి. యు ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ ద ఆల్ ఒపీనియన్. తెలుసా నాకు ఏముంది, కేసు వచ్చిందా వాదించామా బయట తీసామా అంతే ఆలోచన చేస్తాను, దానికి తప్ప ఇంకా సైడ్ బై సైడ్ అంతా నేను ఆలోచించాను. సో ఫైనల్గా ఈ కేసు గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఒకటే కండిషన్ ఉంది, రావాలి జగన్, చెప్పాలి సాక్ష్యం, కావాలి నిజం, లేకుంటే ఆయన కావాలి బెయిల్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్.